హాయ్, హలో, వణకం మిత్రమా. ఒక మంచి విషయం. ఉదయాన్నే లేచి ఎవరి ముఖం చూశానో నాకు ఇలా జరిగిందని అనుకుంటాం, కానీ మంచి జరిగినప్పుడు అనుకోం. ఇది వినండి. ఒక గ్రామంలో ఒక ఆయనకి 3 సంతానం. ఏ సమస్య వచ్చినా ఆ ఇంటిలో మూడేవాణ్ణే తిడుతుంటారు. దరిద్రుడా, ఏ గడియలో పుట్టావో నువ్వు, పుట్టినప్పటి నుండి మాకు ఏదో ఒక సమస్య వస్తూనే ఉందని వాడిని సూటిపోటి మాటలు అంటూ ఉంటారు. ఒక రోజున వాళ్ళ నాన్న పెరట్లో నిలబడి ఉంటే హఠాత్తుగా పైనుంచి కొబ్బరి బోండాం ఊడి అతని బొటని వేలి మీద పడుతుంది. ఆ నొప్పికి లబో దిబోమంటూ 3వ కొడుకుని తిట్టడం మొదలు పెడతాడు. దరిద్రుడా, ఈరోజు లేవగానే నీ ముఖమే చూశా, అందుకే ఇలా జరిగిందని గట్టిగా అరుస్తుంటే ఆ సమయంలో అలా వెళుతున్న రాజు అది విని, ఎందుకయ్యా అతన్ని అలా తిడుతున్నావు? నా రాజ్యంలో, నా పాలనలో నేను ఇలాంటివి సహించనని మీకింత బాధగా ఉంటే వీడిని నాతో తీసుకెళ్తాను. మీరందరూ ఉదయాన్నే లేచి ఒకరి ముఖాలు ఒకళ్ళు చూసుకున్న తరువాతే వీడిని మీ ఇంటికి పంపిస్తాను అని వాడిని తనతో తీసుకెళ్తాడు. ఆ రోజు రాజుగారి దగ్గరే పండుకొమ్మని చెప్తాడు. ఉదయాన్నే నిద్రలేచి వాడిని పలకరించి స్నానానికని వెళుతూ ఉంటే పెద్ద పాము బుసలు కొడుతూ కనిపిస్తుంది. భయంతో ఆ రాజు వెనుకడుగు వేస్తుంటే జారిపడి కాలు విరుగుతుంది. ఇంకేముంది, రాజుగారు కూడా వాడిని తిట్టి, దరిద్రుడా, ఇదంతా నీ వల్లేరా, పొద్దున్నే లేవగానే నీ ముఖం చూసి నిన్ను పలకరించాను, అందుకే నా కాలు విరిగింది అంటూ భటులను పిలిచి వీడిని తీసుకెళ్లి కారాగారంలో పెట్టి ఈరోజు సాయంత్రం ప్రజలందరి సమక్షంలో ఉరి తీయండి ఆదేశిస్తాడు. అప్పుడు ఆ పిల్లవాడు, అయ్యా రాజుగారు, మా ఇంట్లో వాళ్ళు అంటున్నారంటే పర్వాలేదు, వాళ్లకు తెలివి లేదు, వాళ్ళు మూర్ఖులు, వాళ్లకు తెలిసిందంతే, పైగా వాళ్ళు నన్ను కన్నవాళ్ళు, కానీ మీరు కూడా అలాగే అన్నారు కాబట్టి ప్రభుల వారికి నేను జవాబు ఇవ్వక తప్పదు. ప్రొద్దున్నే నా ముఖం చూస్తే మీకు దరిద్రం పట్టుకుందంటే మీరు నాకన్నా దరిద్రులు అని అనగానే రాజు కోపంతో ఊగిపోతూ, ఏంట్రా, ఏం వాగుతున్నావు అని అరుస్తాడు. ఆగండి, మీరు నిద్రలేచి నా ముఖం చూస్తే మీ కాలు మాత్రమే విరిగింది, అదే నేను మీ ముఖం చూసినందుకు నాకు మరణశిక్ష పడింది అని అంటాడు. వాడి మాటలు విన్న రాజు బిత్తరపోతారు. మళ్ళీ ఆ అబ్బాయే ఏదైనా సమస్య వచ్చినప్పుడు అందులో చెడును మాత్రమే చూస్తాం, మనం మంచిని మాత్రం గ్రహించం. నా ముఖం కారణంగా కొబ్బరికాయ మా నాన్న బొటన వేలు చితికిందనుకుంటే తల మీద పడి చావకుండా కాపాడింది అని ఎందుకు అనుకోరు? మీరు నా ముఖం చూసి స్నానం చేయడానికి వెళ్ళి కాలు విరిగిందనుకున్నారే కానీ ఈ ముఖమే పాము కాటుకి గురై ప్రాణం పోకుండా కాపాడిందని ఎందుకు అనుకోలేదు అని అంటారు. ఇప్పటికైనా మనం ఒకటి తెలుసుకోవాలి, మనిషి పుట్టుకలో దరిద్రం ఉండదు, మన చెడు ఆలోచన విధానంలోనే దరిద్రం ఉంటుంది మిత్రమా. తెలుసుకోండి. ధన్యవాదాలు. మరొక మంచి విషయంతో రేపు మరలా కలుద్దాం. జై హింద్.